క్రింది వాటిలో నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు మరియు సెకండ్ల ముళ్ళు మధ్య గల నిష్పత్తి వరుసగా. ఓకేనా? సో నిమిషాల ముళ్ళుకి, గంటల ముళ్ళుకి అండ్ సెకండ్ల ముళ్ళుకి మధ్య గల నిష్పత్తి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రెండు ముళ్ళుల మధ్య నిష్పత్తి అడుగుతున్నాను నాన్న. ఓకేనా? మనం ఎప్పుడో కానీ రేషియోస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల యొక్క స్పీడ్ రేషియో కనుక్కోవాలి మనం. ఓకేనా? ఇద్దరు వ్యక్తుల యొక్క స్పీడ్ రేషియో కనుక్కోవాలి. ఏం చేస్తాం? ఇద్దరు వ్యక్తుల యొక్క స్పీడ్ రేషియో కనుక్కున్నప్పుడు ఏం చేస్తామంటే, వాళ్ళిద్దరికి కూడా మనం ఒక సమానమైన దూరం ఇస్తాం. ఒక 1 కిలోమీటర్ పరిగెత్తండి, 1 కిలోమీటర్ పరిగెత్తితే మీ వేగాన్ని బట్టి మీకు స్పీడ్ రేషియో ఇచ్చేస్తా అంటాం. సేమ్ ఇక్కడ కూడా మనం 3 ముళ్ళుల మధ్య నిష్పత్తిని తీసుకునేటప్పుడు ఆ 3 ముళ్ళుల యొక్క వేగాన్ని సమాన దూరంలో చూడాలి. సమాన దూరంలో అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు 1 నిమిషం ఉంది నాన్న, 1 నిమిషం ఉంది. ఈ 1 నిమిషంలో ఫస్ట్ ఏం అడిగాడు? నిమిషాల ముళ్ళు. అంటే నిమిషాల ముళ్ళు. ఇదే 1 నిమిషంలో నెక్స్ట్ ఏం అడిగాడు? గంటల ముళ్ళు. అంటే గంటల ముళ్ళు. ఇదే 1 మినిట్లో సెకండ్ల ముళ్ళు. ఈ 3 ముళ్ళు ఏం చేస్తాయో చూడాలి. ఓకేనా? నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు మరియు సెకండ్ల ముళ్ళు. 1 నిమిషంలో ఇందాక మనం నేర్చుకున్నాం, 1 నిమిషంలో నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలు చేస్తుంది? 6 డిగ్రీస్ చేస్తుంది. అంటే 6 డిగ్రీలు. ఓకేనా? 1 నిమిషంలో గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీలు చేస్తుంది? 1/2 డిగ్రీ చేస్తుంది. మనం ఇందాక బేసిక్స్ నేర్చుకున్నాం కదా, 1/2 డిగ్రీ చేస్తుంది. నెక్స్ట్ 1 నిమిషంలో సెకండ్ల ముళ్ళు ఎన్ని డిగ్రీలు చేస్తుంది? 360 డిగ్రీలు చేస్తుంది. ఓకేనా? ఇదే కదా. ఇప్పుడు ఈ 3 ముళ్ళుల్ని కూడా సేమ్ కాన్సెప్ట్, అంటే సేమ్ దూరంలో కొలిచినాం. ఓకేనా? ఒకరికి 1 నిమిషం ఇచ్చి ఇంకొకరికి 2 నిమిషం ఇవ్వాలి కదా. ఒకరికి 1 నిమిషం ఇచ్చాం, ఈయన కూడా 1 నిమిషం ఇచ్చాం, ఆయన కూడా 1 నిమిషం ఇచ్చాం. మీరు 1 నిమిషంలో ఏమేమి చేస్తారు రా బాయ్ అంటే, వీడు 6 డిగ్రీలు తిరుగుతారు, వీడు 1/2 డిగ్రీ తిరుగుతాడు, వాడు 360 డిగ్రీలు తిరుగుతాడు కదా. ఎస్. మరి ఇది రేషియో అవుతుందా అంటే, ఇది రేషియో కాదు నాన్న. ఎందుకంటే ఇది డెసిమల్లో ఉంది కదా, మరి మిగతా డెసిమల్లో ఉన్నాయా? లేవు. సో దీనికి ఏం చేయాలంటే మనం ఇంటూ 2 చేద్దాం. ఓకేనా? దీనికి ఇంటూ 2 చేస్తే ప్రతి దాంట్లో రేషియో ఒకదానికి ఏదైతే పెడతామో మిగతా దాన్ని కూడా అట్లా చేయాలి. దీనికి ఇంటూ 2 చేస్తాం, దీనికి ఇంటూ 2 చేస్తాం. ఓకే? ఇంటూ 2 చేస్తాం. చేసినప్పుడు మీకు డౌట్ రావచ్చు, సరే ఇంటూ 2 ఎందుకు వేస్తున్నారు? ఇంటూ 1.5 వేయచ్చు కదా అంటారు. మళ్ళీ 1.5లో వేసినా కానీ మళ్ళీ డెసిమల్లోకి వెళ్ళిపోతుంది కదా. సో అందుకే. సో 6 × 2 12, 0.5 × 2 1, 360 × 2 720. అంటే టోటల్గా మనకి సో 12:1:720. ఎక్కడుంది నాన్నది? ఎస్.